2019 నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక హత్యా రాజకీయాలు ఇంకా ముగియడం లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా గిద్దలూరు కావచ్చు, పల్నాడు కావచ్చు, ఇలాంటి దగ్గర దాడుల్ని చూస్తుంటే అసలుకి ఇది ఆగుతాయా లేదా అనేది అర్థం కావట్లేదు. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంతటి అరాచకాన్ని ఎలా చూడాలి ఏంటి? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇంతటి దారుణంగా సినిమాల్లో కూడా చూసుండం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని రకాల హత్యలు ఒక్కొక్క గిద్దలూరు కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు, సామాన్య ప్రజలు భయపెట్టే విధంగా ఇది జరుగుతూ వస్తున్నాయి. అయితే నిజంగా ఇలానే ఉంటూ వెళ్తే కరెక్ట్గా స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉన్నదండి. అది ఏంటి అంటే గత 5 సంవత్సరాలుగా మొత్తం ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో ఇరుక్కొని ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి లాకప్లో ఉంచటం, అరెస్టులు చేయటం, మరి ముఖ్యంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టడం, దాదాపుగా ఒక 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం, వీటన్నిటితోటి ఏమైంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కూడా ఒక భయానకమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? మామూలుగా ఏదన్నా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్తారు? పోలీసులకి చెప్తారు. పోలీసులే ఇబ్బంది పెడితే ఇంకెవరికి చెప్పాలి? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నది. ఒక పేద మహిళ పక్కన ఒక వైసీపీ నాయకుడు వచ్చేసి నా స్థలాన్ని అతను ఆక్యుపై చేస్తున్నాడు, నన్ను రక్షించండి మహాప్రభు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఆమెని, ఆమె కూతుర్ని, ఆమె కొడుకుని, భర్త లేడు, బంధించేసి ఆ వైసీపీ నాయకుడు ఆమె గుడిసె మొత్తాన్ని బుల్డోజర్తో లేపేశాడు. ఇది ఒక సంఘటన. అంటే పోలీసులు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎవరైతే అఘాయిత్యాలు చేస్తున్నారో, అత్యాచారాలు చేస్తున్నారో, ఎవరైతే నేరాలు చేస్తున్నారో వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అన్న దురదృష్టకరమైన అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో వ్యాపించి ఉన్నది. దీనికి కారణం ఎవరు? పోలీసులే కారణం. ఒకటి కాదు, ఇటువంటి సంఘటనలు కొన్ని వేలు ఉన్నాయి. అంటే ఆ సమాజం మొత్తం, ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం భయంలో బతకటానికి ఇది కారణం. పోలీసు వ్యవస్థ తను చేయాల్సిన పని చెయ్యకపోవటం అనేది ఇక్కడ ప్రధాన లోపం. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు చేర్పిస్తూ 3, అంటే 2 ఎస్ఐలు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు సస్పెండ్ అయ్యారు. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే దొంగ ఓట్లు చేర్పించే దొంగ పనిని పోలీసులే చేస్తున్న దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అత్యంత సుదీర్ఘంగా 144 సెక్షన్ పెట్టిన రాష్ట్రం కూడా ఏపీ అండి. ఏపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ప్లస్ ఈ పౌర హక్కుల్ని కాల రాసేందుకు జీవో 1 తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత పోయింది, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే ఈ విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనేది అది జగమెరిగిన సత్యం. నిజంగా పోలీసులు ఆ విధంగా ప్రవర్తించవచ్చా? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ మీదే కేసులు పెట్టవచ్చా? అంటే బాధితుడు వచ్చి చెబితే
నువ్వు బాధితుడికి బాసటగా నిలవాల్సిన పోలీసులు బాధితుడినే బాధ పెడుతూ ఉంటే ఎవరితో చెప్పాలి? ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ వ్యవస్థలో కనిపించిన లోపం. దీన్ని సెట్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా సెట్ చేయాలి? టాప్ టు బాటమ్ అదే స్థాయిలో ఆలోచిస్తున్నప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జోగి రమేష్ అప్పటికి మంత్రి కాలేదు, అతని గుండాలు వచ్చి దాడి చేసినప్పుడు అప్పటి డీజీపీ ఆయన ఏం చెప్పాడు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళ ఇది చేశారు అది అంటే వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడాడు అప్పటి డీజీపీ. అంటే అది ఎట్లా ఉంటుంది, ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది సమాజానికి? పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అసలు ఒక పెద్ద ఇంతలో దొంగ తీసుకొని దాడి చేసిన వ్యక్తిని ఆ తర్వాత వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకున్నారు. తుర్కర్ కిషోర్. ఎంత దారుణం! అంటే నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన అతను మంత్రి అయ్యాడు. ఇప్పుడు పుంగనూరు సంఘటన తీసుకుందాం. చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేసి చంద్రబాబు నాయుడు మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే ఈ తరహా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎవరు కంట్రోల్ చేయాలి? ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీటన్నిటికీ కూడా ఏ విధమైన అంటే చెక్ ఎట్లా ఉండాలి? ఎమ్మెల్సీ అనంతబాబు విషయాన్ని చూసుకుందాం. తన దగ్గర పనిచేస్తున్న ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతను మర్డర్ కేసులో నేనే మర్డర్ చేశానని ఒప్పుకున్న వ్యక్తికి మొన్న పోలీసులు వెళ్ళి దండలేసి బొకేలు ఇచ్చి ఆయన పక్కన నిలబడి ఫోటో దిగటానికి పోలీసులు పోటీ పడితే ఈ రాష్ట్రం గురించి ఏం చెప్పాలి? అంటే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే పోలీసుల్ని బ్లేమ్ చేయాలి. ఎట్లా బ్లేమ్? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి బ్లేమ్ చేయటానికి? బ్లేమ్ చేయటానికి కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అంటే కానిస్టేబుల్ దగ్గర మొదలు పెడితే ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఎండ్ అవుతుంది మనం ఎవరినన్నా బ్లేమ్ చేయాలి అనుకుంటే. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న విషయం దేశం మొత్తం తెలుసు. అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఏ రాష్ట్రంలో తీసుకొని పటిష్టమైన చర్యల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకోకపోతే పోలింగ్ ముందరే అంటే ఎలక్షన్ ఇది జరగటానికి ముందరే ఇటువంటి దాడులు మర్డర్లు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం అనేది బతికి బట్టగడుతుందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా మనకు కనపడుతూ ఉన్నది. అయితే ఎలక్షన్ కోడ్ రాకముందు జరిగింది వేరు, ఎలక్షన్ కోడ్ రాగానే ఇకపైన మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదా అని బాబు గారు కూడా అన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా సేమ్ పరిస్థితిని చూస్తుంటే అసలు దీనికి చెక్ కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ కానీ పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఫుల్ స్టాప్ ఎట్లా పడుతుంది? నీకు వ్యవస్థ మొత్తం అదే తీరుగా ఉన్నప్పుడు మేస్తున్నప్పుడు నువ్వు భద్రత కల్పించాల్సిన వాడే భయపెడుతున్నప్పుడు నీకు ఏ విధంగా ఈ సమస్య సాల్వ్ అవుతుంది? మనం తరతడకి కేంద్ర ఎన్నికల సంఘం గురించి మాట్లాడుకుంటుంటాం, కానీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను రీప్లేస్ చేయగలుగుతుంది? ఇప్పుడు మొత్తం అక్కడ జిల్లా ఎస్పీలు అందరూ కూడా మెజారిటీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎస్పీ వేరే క్యాస్ట్ అయితే అక్కడ డిఎస్పీలు ఖచ్చితంగా రెడ్లే ఉంటారు, మీరు చూసుకోండి. అంటే
మనం కులాలు పోలీసులకి ఆపాదిస్తూ మాట్లాడుకోవాల్సిన దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనకు వచ్చేసాము అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. అంటే అసలు పోలీసులకి కులాలు ఆపాదించవచ్చా? ఇప్పటిదాకా అలాంటి చర్చ కూడా రాలేదు, ఫస్ట్ టైం అటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మరి ఎంతమందిని రీప్లేస్ చేస్తారో తెలియదు, కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. మామూలు గతంలో బీహార్లో, వెస్ట్ బెంగాల్లో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మరి ఆ రాష్ట్రాల్లో పెడతారో పెట్టరో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా బీహారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల కన్నా కూడా అంతకు మించిన కేంద్ర బలగాలని దించి ఇక్కడ ఓటర్లను, ఓటు వేయటానికి వచ్చే ఓటర్లని కన్నా కాపాడాల్సిన అవసరం మాత్రం కనపడుతున్నది. ఇది మనం అంటే తెలుగుదేశం లేదా జనసేన, బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కాదు, ప్రజల గురించి మాట్లాడుకోవాలి. ప్రజలు ఫ్రీగా వచ్చేసి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే వాళ్ళు, మీరు గమనించే ఉంటారు, మీరు చాలా చోట్ల పోలీసులు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వాళ్ళు కవాతును నిర్వహిస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తం పోలీసులు వాళ్ళ ఆయుధాలతోటి వాళ్ళు ఒక ప్రదర్శన నిర్వహిస్తారు. ఇది చాలా కాలం నుంచి మనకి వస్తున్న సంస్కృతి. ఏంటి అంటే, మేము ఇంతమంది పోలీసులు మీ భద్రత కోసం ఉన్నాము, మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ మీ భద్రతకి మేము ఉపయోగిస్తాము, మీరు భద్రంగా ఉండండి, ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాము అని చెబుతూ పోలీసులు నిర్వహించే ప్రదర్శన అది. అంటే పోలీసులు భరోసా కల్పించాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ నిర్వహిస్తాము అన్న భరోసాని ప్రజలకి కల్పించటానికి అటువంటి కవాతులు నిర్వహిస్తారు. దాన్ని పోలీస్ కవాతు అంటారు. అది ఎన్నికల సమయంలో అది నిర్వహించి ప్రజలకి భద్రత కల్పిస్తారు. దురదృష్టం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఆ మాట చెప్పట్లేదు, ఆ మాట చెప్పే పరిస్థితి లేదు. ఆ మాట వాళ్ళు మేము మీకు భద్రత కల్పిస్తాము అని చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రత్యేకమైన చర్యలు ఏదైతే బీహార్లో మీరు అన్నట్టు దానికన్నా మించి భద్రతను మాత్రం కల్పిస్తే, స్వేచ్ఛగా ఓటర్లు వేస్తే ఖచ్చితంగా ఫలితాలు పెను మార్పులు అయితే సృష్టిస్తాయని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.